పైనుండి చూస్తోంది కదా అని చెప్పేసి కింద నుంచి ఏదైతే వైసీపీ పార్టీకి ఎలివేషన్ లేస్తానే ఉంటారా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి ఏ రకంగా 2039 దాకా యాచానే ఉంటాం. 2039 175 స్థానాలు గెలిచే 178 గెలిచే వరకు కూడా ఆగేదే ఉండదు ఈ పోరాటం. కాదు సీమరాజా గారు, మరి మత్స్యకారుల భూమిని కబ్జా చేసి తాడపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఓకే, ప్యాలెస్ తో పాటు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కడుతున్నాడు. దాన్ని ఈ రోజు ఇది అక్రమంగా కబ్జా చేసి స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కడుతుంది అంటే ఏంటని మీ అన్న ట్విట్టర్ లో సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ సానుభూతి డ్రామాలు వేస్తాడు? ఇప్పుడే మొదలైంది మా ఇంకా చాలా టైం పడుతుంది. మీరు ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. మీరు మీ తెలుగుదేశం, మీ జనసేన, మీ కూటమి ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా వీటిని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రణాళికలు ఉంటాయి. ఎందుకంటే మేము 11 స్థానాల నుంచి 178 స్థానాలు గెలచాలంటే ఏ విధంగా మా ప్రణాళికలు ఉంటాయి, ఏ విధంగా అన్న ఆలోచన, అన్నకంత దమాకు లేనప్పటికీ దమాకు ఉండేవాడు ఎవడో ఒకటి సలహాలు ఇచ్చాడో ఆ సలహాలని మళ్ళా సూచనలు అవన్నీ చేసుకొని ఏది పిన్ టు పిన్ను ఈరోజు ఒక ప్రణాళిక ఇది ఫెయిల్ అయింది, పాయింట్ ఏది ఇది అయిపోయింది, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ బి, ఇట్లా ప్రణాళికలన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆ రోజు ఉంటుంది. మీరు అట్లాగే సింహరాజు గారు, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధినేత మాట్లాడుతూ ధర్మంతోనే రాజకీయం చేయాలి, నీతి నిజాయిలతో రాజకీయం చేయాలి, అదేవిధంగా ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కాదు, ఇది ఇంటర్వ్యూలు మాత్రమే, సో నెక్స్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఏముంటుంది అది? ఏముంటుందో మరి మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు ఇద్దరు రెండు ఆత్మలు మాట్లాడుకుంటాయి కదా. ఆత్మలు మాట్లాడుకుంటాయి, ఎన్ని వాస్తవయ్యా. నేనేం చెప్తానంటే నీకు ఇప్పుడు విజయమ్మ కూడా కొద్దిగా ఇప్పుడు బాధపడతానే ఉన్నది, నేను ఎందుకు వచ్చాను అమెరికా నుంచి అని. ఆయన ఇప్పుడు ఏమన్నాడు అన్న, విలువలు, విశ్వసనీయత, పెద్ద మాటలు మాట్లాడతాడు. అది 2-3 రోజులన్నా ప్రాక్టీస్ చేస్తుంటాడు నాకు తెలిసి. విలువలు, విశ్వసనీయత ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మనకు ఒక రోజు అంత గుజ్జు లేదు కాబట్టి కొద్దిగా సాహసం అనేది చెప్పుకోవాలా. సీమరాజు గారు అమ్మా చెప్పనివ్వండి, ఈ విషయం చెప్తున్నారు ఏంటి అది? నేను ఏం చెప్తాను,